बोध्यक्षम् आराध्यं त्वं सुजतशिरसिद्धम् अध्यापयन्ति स्वच्छिष्टायां निर्विरीडितं यावलात् पूज्यभूते कोलाहलस्यैदमिदमिदं भूये वास्तु भूयाः. భగవద్బంధువులారా, ఈరోజు చాలా పర్వదినం. గోదాదేవి యొక్క జన్మదినోత్సవం. తమిళనాడులో చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు పండుగను చాలా విశేషంగా చేస్తారు. చాలా విశేషంగా. ఇది ఎంత గొప్ప పండుగ వాళ్ళకి చెప్పిన తిరువాడి పూరం అంటుంటారు వాళ్ళు. అంటే పూరం అంటే పుబ్బ నక్షత్రానికి పేరు. తమిళంలో, సంస్కృతంలో ఫల్గుని, పూర్వ ఫల్గుని పేరు. తెలుగులో పుబ్బ అంటాం, పూరం అంటారు. ఆడి పూరం, ఆడి మాసంలో కర్కాటక మాసంలో వచ్చేటి పుబ్బ నక్షత్రం. ఆ రోజు గోదాదేవి అవతరించారు. ఆమె శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారు. కర్కటే పూర్వఫల్గుణ్య తులసి కాననోద్భవ పాండ్యే విశ్వంభరా గోదా వందే శ్రీరంగనాయకి. చూచారా, పాండ్య దేశంలో శ్రీవిల్లిపుత్తూరులో ఒక తులసి వనంలో కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుని రోజు అవతరించారు. మనం జన్మించారు, పుట్టారు అంటామే. ఆ పదాలను సంప్రదాయబద్ధంగా భగవత్ సంబంధంగా చెప్తే అవతరించారు అని చెప్పారు. ఆమె అయోనిజ, సీతమ్మలాగా మనలాగా ఒక తల్లి కడుపులో 9 నెలలు ఉండి భూమి మీదకి అవతరించిన ఆమె కాదు. వాళ్ళ తండ్రి గారు విష్ణుచిత్తుడు. వారికి పెరియాళ్వార్ అని ఆ తిరునామం వచ్చింది. తండ్రి గారి యొక్క భగవద్భక్తి ఏమిలా వచ్చేసింది. ఇదే చెప్తుంటారు, సహవాసం జాగ్రత్తగా చేయండి, అది చాలా అవసరం. అంటే చెడు సహవాసాలు చేస్తే అలాగే చెడు గుణాలే వచ్చేస్తాయి. ఎప్పుడైతే తండ్రి గారిని అనుసరిస్తూ ఉండితో అక్కడ ఉండే వటపత్ర సాయి మీద గోదాదేవికి విపరీతమైన భక్తి ప్రేమ ఏర్పడిపోయింది. ఈమెకు తమిళ సంప్రదాయంలో చూడి కొడుత నాచియార్ అవి ఒకే పదం కాదు. చూడి కొడుత నాచియార్, ఆముక్త మాల్య ద. ఆముక్త కారు శిరస్సున ధరించినట్టి, మాల్య పుష్పమాలలను ద ఇచ్చినట్టుది. ఎవరికి? సర్వేశ్వరునికి ఇచ్చిందిట. ఓయమ్మ, నిజంగా ఎంత ధైర్యం ఆమెకు! సర్వేశ్వరుడే తను ధరించినట్టు పూల మాల చేత బంధించేసిందిట. కాదట, నిద్ర లేపిందిట. ఏంటయ్యా నిద్రపోతున్నావు? ఈ చేతులంతా నీ సంతానం కదా, వీరిని కాపాడడం అవసరం లేదా? పిల్లవాడు చదువుకోవడం లేదు, తండ్రి బాధ్యత ఉదయమేనా? స్కూల్కి పోలేదే, చదువుకోలేదే, ఏం రాశారు, ఏం చెప్పావు, ఏం చదివావు అడగని అవసరం లేదా? ఈ ప్రజలంతా పట్టించుకోకపోతే నువ్వు వదిలేస్తావా? ఏమయ్యాలి? వాళ్ళంతా చైతన్యపరుచు, వాళ్ళందరూ ఉద్దేశించే ఉపాయం చూడు అని ఆమె తిరుపాపై 30 భాషలలోనూ వేదాంతార్థాలను పూర్తిగా అనుగ్రహించింది. ఆమె అనుగ్రహించినవి 2 గ్రంథాలు. తిరుపాపై అది సామాన్యంగా అందరికీ తెలిసింది. తత్రాపి శ్రీమన్నారాయణ పెద్ద చేయని వారు చేసిన మహోపకారం ఏమిటంటే ధనుర్మాసం వ్రతాలు ఇంటింటా పెట్టించారండి. కోవిళ్ళలో కాదు, ఇంటింటా పెట్టించారు. గోదాదేవి విగ్రహాలు ఇచ్చారు, చేసుకోండి, తిరుపతి చెప్పండి అని.
దాని తరువాత నాచియార్ తిరుమలి. నాచియార్ అంటే ఈమెకే చూడి కొడుత నాచియార్ అమ్మవారు. తాను ధరించిన పూలమాలను ఇచ్చినట్టు అమ్మవారు. ఇంకెవరికి రాలేదండి. అలాగే శ్రీరంగనాథుడికి రంగనాయకి అమ్మవారు ఎంత ముఖ్యమో గోదాదేవి కూడా అంత ముఖ్యం. ఈరోజు తల్లిలో వందే శ్రీరంగనాయకి. శ్రీరంగనాథులకు ఆమె పత్రి అయిపోయిందిట. అంతకన్నా చిన్న చేతికి ముగ్గు చేసేస్తారు. ఆమె రంగనాథుడిని ఇష్టపడిందట. ఎట్టండి సాధ్యమైతేనేనా? శ్రీగిరి పుత్తూరుకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, మధురైకి 80-90 కిలోమీటర్ల దూరంలో తిరుమాలు షోలయ్య దివ్య దేశం ఉంది. అక్కడ ఉండే స్వామికి సుందర బావకు మనం చెప్పుకోవాలని చేద్దాం. తమిళంలో సంప్రదాయంలో అడహర్. అక్కడ మీరు తిరుమాలు షోలేని అడిగితే బస్సు వాడు తెచ్చుకోడు. అడగర్ పోయి అడగండి, రండి అంటాడు బస్సు వాడు. అడగకపోయి అసలు మధుర అంటే చాలా మధురమైనది. నిజంగా అది మధురమే. అక్కడ ఉండే శివుడికి ఏం పేరు తెలుసా? సుందరేశ, సుందర ఈశన్. అక్కడ ఉండే ఆ సుందరేశ్వరుడి అమ్మవారి పేరు ఎంత? మీనాక్షి కామ్య. మన పెరుమాళ పేరు అడగర్ సుందర. అంత దూరంలో 10 కిలోమీటర్లో ఉండేటి వారు అడగకపోయి మన సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఇక్కడంతా తిరుమలకు పరిగెత్తుతామా? తిరువేంకడం అది. అదే మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి. దక్షిణ తిరుమల అది. ఇది ఉత్తర తిరుమల. గోదావరి జిల్లా చుట్టూ చిన్న తిరుమల అంటుంటా పిచ్చారా? ద్వారకా తిరుమల. దీనికన్నా ముందుది అక్కడంతా మొక్కుబడులు ఉండేవి ఒకప్పుడు విపరీతంగా. ఆమెకి గోదాదేవి మొక్కుకుంటున్నా. రంగనాథుడిని నేను వివాహం చేసుకునేట్టు నువ్వు చేశావంటే 100 గంగాళాల నిండగా పాయసం చేసి వెన్న పాయసం అన్నీ నీకు ఆరోగ్యం పెడతాను అన్నది. మనలాగా ఏమైనా వివాహం చేసుకుని కాపురానికి పోయి పిల్లల్ని కన్నదాని లేదు. వివాహం చేసుకుని రంగనాథుడితో కూడా లోపలకు వెళ్ళింది. ఇంకా మనకు గోధుమ దర్శనమే లేదు. అందుచేతనే శ్రీరంగంలో ఆండాల సన్నిధి లేనే లేదు. వెడి ఆండాల చెప్పుకోవాలి. బయట గోదాదేవి, అక్కడ గోదాదేవి, ఇక్కడ గోదాదేవి. అమ్మవారికి తిరుపాడి ఆడవారికి వీళ్ళిద్దరికీ ఓ సన్నిధే లేదు. మూలములు లేనే లేదు. అటువంటి గోదాదేవి యొక్క జన్మదినోత్సవం మనకు అందరికీ అసలు ఇళ్లలో అంతా మామిడి తోరణాలు కట్టి ఆడవాళ్ళు ఈరోజు తమిళనాడులో తలంటి పోసుకుంటారు, కొత్త చీరలు కట్టుకుంటారు. ఈరోజు చేసినంత పండుగ సంక్రాంతి రోజు కూడా చేసుకుంటారు. అంత విశేషంగా అందులో ఆడవాళ్లకు కొన్ని పండుగలు ఉన్నాయి. అందులో ఇదొకటి, మహానవమి ఒకటి, కార్తీక పూర్ణిమ అంటామే అది ఒకటి. ఈ అన్ని లేడీస్కి సంబంధించిన పండుగల మనలో మనమంతా విజయదశమి, దీపావళి చేసుకోవాల్సిందే. కానీ అమ్మవారికి సంబంధించినవి ఇవే. అటువంటి గోదాదేవి యొక్క జన్మదినోత్సవం ఈరోజు మనందరం ఆమెకి శరణాలు తీసుకుంటూ ఉన్నాం.